నీ బుద్ధి అలాంటిది, నువ్వు చేసిన పనులు అలాంటివి. కట్టుకున్న భార్య కళ్ల ముందు కనిపిస్తే కూడా అసహించుకునే పరిస్థితి ఏ మగాడి జీవితంలో కూడా ఉండకూడదు. కానీ నా జీవితంలోకి వచ్చింది. కానీ నువ్వు అదే షెడ్లో ఉంటే పాపం బావుగారు తన ఒక్కతే ఎలా ఉంటుంది? అలా ఉంచడం పద్ధతి కాదు. మీకు నచ్చకపోతే మీ కళ్ళెదురుగా తిరగొద్దని చెప్పండి, అంతేకాని ఇంట్లో ఉంచొద్దు అని చెప్పొద్దు అని నన్ను బ్రతిమలాడి మరీ నిన్ను ఈ ఇంట్లోకి తీసుకొచ్చింది భూమి. చెడుకు కూడా మంచి చేయాలనే మంచితనం అందరికీ ఉండదు. అలాంటి భూమికి ఎన్ని విషయాల్లో నువ్వు అన్యాయం చేశావు, ఎన్నిసార్లు తన మీద నాకు చాడులు చెప్పావు. అవన్నీ మనసులో పెట్టుకుంటే నిన్ను షెడ్లోనే కాదు, కనీసం ఈ చుట్టుపక్కల కూడా లేకుండా చేయగలిగేది. కానీ తనెప్పుడూ అటువంటి ప్రయత్నం చేయలేదు. నువ్వు మాత్రం అవకాశం దొరికితే తన మీద ఏం చెబుదామా, ఎలా తనని బాధ పెడదామా అని చూస్తూనే ఉంటావు. తప్పు చేశాను కాబట్టి నేను చేసిన ప్రతిదీ తప్పనిపిస్తుంది. అయినా నేనిప్పుడు దాని గురించి మాట్లాడటానికి రాలేదు. రేపు సంక్రాంతి బావా. ఇంట్లో అందరూ కలకల్లాడుతూ ఉంటే నేను మాత్రం నీతో పండుగ చేసుకోలేక, నీకు కనిపించలేక చాటుచాటుగా తిరగాలి. అందుకే రేపొక్కరోజు వాళ్ళ ముందు నన్ను తిట్టకుండా ఉండు బావా, చాలు. పండగ పూటైనా ఈ ఇంటి పెద్ద కోడలిగా ఎప్పటిలా రేపొక్కరోజు నన్ను తిరగనివ్వు. అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి నువ్వు దాన్ని నీ అవసరానికి వాడుకోవాలని చూస్తావు. నాకు నమ్మకం లేదు. ఒక్కసారి ఇచ్చి చూడు బావా, అప్పుడే కదా తెలుస్తుంది. మనిషి మారాలనుకున్నప్పుడు మారే అవకాశం కూడా ఇవ్వాలి కదా బావా. మారుతాను అంటే మారవు అని మీ అంతట మీరే నా మీద ఒక ముద్ర వేసుకుంటే నా మార్పు మీకెప్పుడు అర్థమవుతుంది? నాకు మారే అవకాశం ఎప్పుడుంటుంది? ప్లీజ్ బావా, పండగ పూట నన్ను ఏమీ అనొద్దు. రేపొక్క రోజన్నా ఇంట్లో అందరితో సమానంగా చూడు బావా. వాళ్ళ ముందు నన్ను చిన్నబుచ్చొద్దు ప్లీజ్. నేను అంటానా అననా అనేది నువ్వు నడుచుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. పద్ధతిగా ఉంటే నిన్ను అనాల్సిన అవసరం నాకు లేదు. పద్ధతి తప్పి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఖచ్చితంగా అనాల్సి వస్తుంది. అనిపించుకోకుండా ఉంటావో అణకువగా ఉంటావో నీ ఇష్టం. ఆ మాట చాలు బావా. నీతో మాట పడేలాగా నేనే పని చేయను. పండగ పూట హ్యాపీగా అందరితో మంచిగా ఉంటాను. ఇలా మాటలతో మనసుకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేయొద్దు. అక్కడ నువ్వు ఎప్పుడూ చచ్చిపోయావు. వెళ్ళు. రండి రుద్రాణి గారు, రండి పిన్ని. రండి రండి. బాగున్నారా? బాగున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. బాగున్నారా? బాగున్నారమ్మా. ఇప్పుడే వస్తున్నారా? సంక్రాంతి శుభాకాంక్షలు అత్తయ్య. మీకూడా. ఇప్పుడు ఆవిడ నా ఇంటికి వచ్చిందని నేను మాట్లాడాలా? జరిగింది మర్చిపోయి మామూలుగా మాట్లాడడం నా వల్ల కాదు. నేనొచ్చినా గాని ఉన్న చోట నుంచి కదలడేంటి? రావడం ఇష్టం లేదా?